జస్ట్ 5 మినిట్స్ లో మీరు ఏఐ తోని వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. నేను 5 మినిట్స్ లోనే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తా, కంప్లీట్లీ ఏఐ యూజ్ చేసి. ప్రీవియస్ గా మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పట్టేది, కొన్ని రోజులు పట్టేది, కొన్ని మంత్స్ కూడా పట్టేది. అలాగే కోడింగ్ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. బట్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి చిటికెల్లో పనులు అయిపోతాయి. సో మీకు కూడా ఒక వెబ్సైట్ కావాలనుకుంటే, నార్మల్ వెబ్సైట్ కాదు, ప్రొఫెషనల్ వెబ్సైట్ కావాలనుకుంటే ఈ వీడియో మీకోసమే అన్నట్టు. కంప్లీట్ గా ఏఐ యూజ్ చేసి ఒక వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా కస్టమైజ్ చేయాలి, మనకు తగ్గట్టు ఎలా మార్చుకోవాలి అనేది క్లియర్ గా చెప్పబోతున్నా. మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేసి మనీ ఏం చేద్దాం అనుకున్నా, లేదా మీకే ఒక ఓన్ బ్రాండ్ ఉంది దానికోసం వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, ఒక బ్లాగ్ వెబ్సైట్ రన్ చేద్దాం అనుకున్నా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే వెబ్సైట్ క్రియేట్ చేయడం మీద జీరో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టెప్ నుంచి ఎండింగ్ స్టెప్ వరకు డీటెయిల్ గా ప్రతి పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా కాబట్టి మీరు బిగినర్ అయి ఉన్నా నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థం అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ఒక్కసారి మన ఛానల్ లో ఉన్న కంటెంట్ ని చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదనుకుంటే అవసరం లేదు. చలో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మీకు ఒక వెబ్సైట్ కావాలనుకుంటే ఖచ్చితంగా హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే డెఫినెట్ గా ఉండాలి. అసలు ఈ హోస్టింగ్ అండ్ డొమైన్ ఏంటి అనుకుంటున్నారా? సింపుల్ గా చెప్తాను. హోస్టింగ్ అంటే ఒక ప్లేస్, డొమైన్ అంటే అడ్రస్, ఆ ప్లేస్ కి ఎలా రీచ్ అవ్వాలనేది. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు నార్మల్ గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే youtube.com అని సెర్చ్ చేస్తేనే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో youtube.com అనేది డొమైన్, అది సెర్చ్ చేసిన తర్వాత అందులో ఉన్న కంటెంట్ మొత్తం హోస్టింగ్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకు కూడా ఒక వెబ్సైట్ కావాలంటే ఖచ్చితంగా హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. ఇవి మీకు ఫ్రీగా అయితే రావన్నట్టు, నేను కొంచెం మనీ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, లైక్ హోస్టింగ్ అనేసి, బ్లూ హోస్ట్ అనేసి, నేమ్ చీప్ అనేసి, ఇంకా చాలా రకాల హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. వాటిలో మనం హోస్టింగ్ ని బై చేసుకొని వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఇవి చెప్పబోయేది కంప్లీట్ గా ఏదో బిల్డ్ చేసుకునే వెబ్సైట్ కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేసేది హోస్టింగ్ ప్లాట్ఫామ్. వీళ్ళు ఏంటంటే కొత్తగా ఏ ఫ్యూచర్ అయితే లాంచ్ చేశారు, సో దట్ మనం ఏదో వెబ్సైట్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ హోస్టింగ్ అంటే మనం ఎలా బై చేయాలి, దాని తర్వాత ఏఐతో వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకున్న వెబ్సైట్ ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి మనకు తగ్గట్టు అనేది క్లియర్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. నేను రికమెండ్ చేసేది ప్రీమియం అయినా బిజినెస్ అయినా తీసుకోండి. వీటి ఫ్యూచర్స్ అన్ని కూడా కింద మీకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఒక్కసారి చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోండి, మీరు ఏఐ తోని వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ మాత్రమే తీసుకోవాలి. వేరే ప్లాన్ తీసుకుంటే మీకు ఏఐ తోని వెబ్సైట్ ని క్రియేట్ చేయలేదు. మాన్యువల్ గా వర్డ్ ప్రెస్ తో వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి. మీకు ఏఐ తోని విత్ ఇన్ 2 minutes లో వెబ్సైట్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ తీసుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. ప్రెసెంట్ నేనైతే బిజినెస్ ఆప్షన్ మీద చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు 48 months కా, 1 month కా, 12 months కా, 24 months కా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 month సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అదే మీరు 12 months సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ డొమైన్ వస్తుంది. అంటే 1 year పాటు మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది. అండ్ అడిషనల్ గా నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు. లైక్ మీరు సింపుల్ గా ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర అల్లో తేజ అని ఎంటర్ చేశాను అనుకోండి, మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. 4500 రూపీస్ ఉండింది కదా ఇంతకు ముందు, ఇప్పుడు నేను అప్లై చేశాను, 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 14 months సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, యూ కెన్ చెక్ ద డిస్కౌంట్, 200 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఈ కోడ్ వచ్చేసరికి మీకే యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను వచ్చేసరికి 12 months ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేసా, నాకు డిస్కౌంట్ వచ్చింది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోండి. లేదంటే ఇక్కడ ఈమెయిల్ అయిన పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ క్లిక్ చేసుకోండి. సో నేనైతే నా గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోతాను. దెన్ మనకు బిల్లింగ్ అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, మీ కంట్రీ, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. దెన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీరు కార్డు ఉంటే కార్డుతో అయినా పేమెంట్ చేయొచ్చు. నేను వచ్చేసరికి యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా, సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాలి, దానికి రిక్వెస్ట్ వెళ్తుంది. మనకు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ యూపీఐ ఐడి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే నేను ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చానో దానికి రిక్వెస్ట్ వస్తుంది. సో 5000 రిక్వెస్ట్ అవ్వచ్చు, 10,000 రిక్వెస్ట్ కూడా రావచ్చు. బట్ మన అకౌంట్ నుంచి కట్ అయ్యేది మాత్రం ఇక్కడ చూపించిన అమౌంట్ మాత్రమే. అలా ఎందుకు రిక్వెస్ట్ చూపిస్తుంది అంటే కనుక ఇది ఆటోపే సెట్ అవుతుంది, దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, దాంతో నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేస్తేనే మీకు హోస్టింగ్ ఎండోమెంట్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు హోస్టింగ్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పా కదా మనకు ఫ్రీ డొమైన్ వస్తుంది అనేసి, మనకి ఈ విధంగా క్లెయిమ్ డొమైన్ అని చూపిస్తుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి డొమైన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకుంటే మనం ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్, వెబ్సైట్, హోస్టింగ్
ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ నుంచి మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ స్కిప్ చేసేయండి. దెన్ ఇక్కడ క్రియేట్ వెబ్సైట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు 2 వెబ్సైట్ బిల్డర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వర్డ్ ప్రెస్, ఇంకోటి హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ అని. ఇది వచ్చేసరికి AI తో మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు వెబ్సైట్ విత్ కంప్లీట్లీ AI అన్నట్టు. సో ఇప్పుడు నేను AI తోని ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని మీరు క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పా కదా, ఇక్కడ మనం ఫ్రీ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. డొమైన్ అంటే ఏం లేదు, ఒక అడ్రస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు heytechie.in, ఇది ఒక డొమైన్. అది సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. అలాగే helloteja.com, ఇది కూడా ఒక డొమైన్. ఇలా సెర్చ్ చేస్తే ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలానే mrteja.com, ఇది కూడా ఒక డొమైన్. దీన్ని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా మీ వెబ్సైట్ ఎవరైనా సెర్చ్ చేయాలంటే డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా మంచి డొమైన్ ని చూస్ చేసుకోండి. నేను వచ్చేసరికి heytechie.in ఈ డొమైన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. బట్ మీరు మాత్రం ఆలోచించి డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన డొమైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని అవైలబుల్లో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేస్తే ఇది అవైలబుల్లో లేదు, ఆల్రెడీ ఎవరో తీసుకొని ఉన్నారు. సో అందుకే నేను .in సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది నాకు అవైలబుల్లో ఉంది ₹0కి. సో ఇలా మీరు ఫ్రీ డొమైన్ ని క్లెయిమ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీ డొమైన్ ని రిజిస్టర్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నట్టు. సింపుల్ గా నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, అడ్రస్, పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సింపుల్ గా నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. దెన్ మనకు కన్ఫర్మ్ చేయడానికి ఈ విధంగా వస్తుంది. క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఫినిషింగ్ యువర్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఉంది. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత మన డొమైన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోద్ది అన్నట్టు. దాని తర్వాత మనం మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంది. నెక్స్ట్ మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ బ్రాండ్ నేమ్ ఇవ్వాలి. అంటే మన వెబ్సైట్ కి ఏదైతే నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను వచ్చేసరికి heytechie అని ఇచ్చాను. మీరు మీ బ్రాండ్ నేమ్ అయితే క్లిక్ చేసేయండి. దెన్ డిస్క్రిప్షన్, ఇదే మెయిన్ పాయింట్ అనమాట. డిస్క్రిప్షన్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. అంటే మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలి అనేది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రియేట్ ఏ మోడర్న్ విజువల్లీ స్టన్నింగ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ టు షోకేస్ మై ఎక్స్పర్టీస్ ఇన్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్. ఇలా నేను క్లియర్ గా డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను అనమాట. అబౌట్ మీ సెక్షన్ యాడ్ చేయండి అని చెప్పా, డెడికేటెడ్ సర్వీస్ పేజ్ యాడ్ చేయమని చెప్పా, నా వర్క్ షోకేస్ చేయమని చెప్పా, గ్యాలరీ డిస్ప్లే చేయమని చెప్పా. ఇలా ప్రతిదీ, కాంటాక్ట్ పేజ్, కాల్ టు యాక్షన్, ఇలా ప్రతిదీ యాడ్ చేయమని చెప్పాడన్నట్టు. సో దట్ ఇదేం చేస్తుందంటే క్లియర్ గా నా వెబ్సైట్ ఎలా ఉండాలనేది దీనికి ఆల్రెడీ మనం ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి మనకు మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో మీకు కూడా ఎలాంటి వెబ్సైట్ కావాలనుకుంటున్నారో అలా ఇక్కడ క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం రాకపోతే, అంటే ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోతే మీరు ChatGPTలో తెలుగులోనే అడగండి. నేను సో అండ్ సో వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, నా వెబ్సైట్ లో ఇలా ఉండాలి, సో నువ్వు ఒక ప్రాంప్ట్ ఇవ్వు, ఏతో నేను వెబ్సైట్ జనరేట్ చేస్తా, నువ్వు ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వు అంటే ChatGPTనే మీకు ఇలాంటి ప్రాంప్ట్స్ ఇస్తుంది. సో సింపుల్ గా మీరు ఇందులో పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను క్రియేట్ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. గెటింగ్ ఏ సర్వీస్ రెడీ అని ఉంది. సో కాసేపట్లోనే మనకు ఏ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. సింపుల్ ప్రాసెస్ ఇంతే అన్నట్టు. సో మనకు కాసేపు వెయిట్ చేద్దాం. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఒక్కసారి కిందకి స్క్రాల్ చేస్తున్నా, మై ప్రాజెక్ట్స్, నేను ఏమేమి చేసిన ప్రాజెక్ట్స్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మై ఎక్స్పర్టైన్స్, ఓవర్ వ్యూ చూడొచ్చు. యానిమేషన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చిందో, ఫోటోస్ కూడా, క్లయింట్ రివ్యూస్ కూడా యాడ్ చేసింది, అండ్ కింద ఫూటర్ కూడా యాడ్ చేసింది. చాలా బాగుంది. ఒకసారి మొబైల్ వ్యూ చూద్దాం. మొబైల్ వ్యూ కూడా ప్రొఫెషనల్ గా ఉంది చూడొచ్చు. మై ప్రాజెక్ట్స్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మై ఎక్స్పర్టైన్స్, బస్ సూపర్ ఉంది. నిజంగా మనం మాన్యువల్ గా చేస్తే చాలా టైం పడుతుంది ఇలాంటిది. బట్ ఇది మాత్రం సింపుల్ గా ఒక్క క్లిక్ తో చేసేసింది. మనకు సైడ్ లో కలర్ ప్యాలెట్స్ అయితే ఉన్నాయి. మీకు ఇది కలర్ నచ్చలే అనుకోండి, మీరు సింపుల్ గా లైక్ రెడ్ కలర్స్ యూజ్ చేసుకుంటున్నా, మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో రెడ్ వచ్చేసింది. గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ వచ్చేసింది. అదే మనం ఈ సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా వచ్చింది. సో మీకు నచ్చిన కలర్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చున్నట్టు. ఫస్ట్ దే బాగుందేమో అనిపిస్తుంది. సో ఫస్ట్ దే సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. నేను ఇక్కడ ఇంటూ మమ్మీ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. మన వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది, కాకపోతే దీన్ని కస్టమైజ్ చేయాలన్నట్టు. కస్టమైజ్ చేయాలంటే సింపుల్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు నేను క్రియేటివ్ పోర్ట్ఫోలియో షోకేషన్ ఉంది కదా, ఇక్కడ నేను ఏంటంటే సింపుల్ గా హలో తేజ ఎంటర్ చేస్తున్నా. హలో తేజ పోర్ట్ఫోలియో షోకేస్ ఈ విధంగా పెట్టాను. అండ్ ఈ టెక్స్ట్ ని మీరు మధ్యలో చేద్దాం అనుకున్నా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని, సో నేను ఇలా అలైన్ చేస్తున్నా. మధ్యలో వచ్చేసింది చూడండి ఇలా. సో ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ హెడ్డింగ్, ఫంట్ సైజ్, బోల్డ్ కావాలా, ఇటాలిక్ కావాలా, అలాగే ఇంకే దీనికి ఏమైనా లింక్ పెట్టాలా, కలర్ చేంజ్ చేయాలా, ఇక్కడ చూడొచ్చు అన్ని ఉంటాయి అన్నమాట. సో మీరు ఏమైనా ఇక్కడ నుంచి ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయడం, కస్టమైజ్ చేయడం, క్లిక్ చేయడం, చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. ఇక్కడ
ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమైనా ఏ ఇమేజ్ ఉన్నాయో చూద్దాం. లైక్ ఫ్రీ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఒక ఇమేజ్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ టు పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూడొచ్చు ఆ పాత ఇమేజ్ పోయి కొత్త ఇమేజ్ అయితే వచ్చేసింది. బట్ నాకు పాత ఇమేజ్ బాగుంది ఎందుకంటే ఇది ఎడిటింగ్స్ రిలేటెడ్ కాబట్టి ఇలాంటిదే ఉండాలి. అండ్ కింద కాంటాక్ట్ పేజ్ ఉంది. సో ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ కాంటాక్ట్ కాకుండా మీరు బై నౌ ఆర్ సంథింగ్ ఎల్స్ లైక్ నేను బై నౌ అని పెడుతున్నా. మీరు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మిస్టర్ తేజ వెబ్సైట్ లింక్ అయితే కాపీ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దెన్ ఇంత మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరైనా దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే నా మిస్టర్ తేజ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ కూడా అంతే, మీరు క్లిక్ చేయడం చేంజ్ చేసుకోవడం. ఇది కూడా అంతే, క్లిక్ చేయడం లైక్ టైప్ చేస్తే సరిపోతుంది వచ్చేస్తుంది. దీంట్లో కూడా అంతే, ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ ని ఎడిట్ చేయాలి. ఇది కూడా అంతే సేమ్, అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. మీకు కావాల్సింది సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవడమే. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఇక్కడ యాడ్ సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మీకు ఎలా కావాలి, ఏం కావాలి మీకు క్లియర్ గా ఉన్నాయి అనమాట. టెంప్లెట్స్ ఉన్నాయి డైరెక్ట్ గా. మీకు ప్రొడక్ట్ ఫ్యూచర్ బై క్రియేటింగ్ ఇట్, ఇలాంటిది కావాలా, ఇలాంటిది కావాలా, ఇలాంటి పేజ్ కావాలా, ఇలాంటిది కావాలా, చూడొచ్చు చాలా ఉన్నాయి. అండ్ మనకు మెయిన్, అబౌట్, సర్వీస్, ప్రొడక్ట్ కేటగిరీస్, కాంటాక్ట్ ఫామ్, సబ్స్క్రైబ్ ఫామ్, మ్యాప్, టెస్టిమోనియల్స్, ప్రాజెక్ట్స్, రెజ్యూమ్, ఇమేజ్, ఇలా మనకు చాలా ఉన్నాయి. చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే ఉందన్నమాట. అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ మీరు ఇంకా ఏమైనా సెక్షన్ జనరేట్ చేయాలనుకుంటే జనరేట్ సెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సెక్షన్ ని జనరేట్ చేసుకుని యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో నాకైతే ఓవరాల్ గా ఇది బాగుంది అనిపిస్తుంది. మీకు ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సింపుల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక ప్రొడక్ట్ ఫ్యూచర్ క్రియేటింగ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సింపుల్ గా చేంజ్ చేసుకుందాం. లైక్ నేను వచ్చేసరికి ఇక్కడ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ అని ఎంటర్ చేస్తున్నా. అలాగే ఇక్కడ వచ్చేసరికి అదే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ లింక్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇమేజ్ అయితే పెడదాం. ఎడిట్ ఇమేజ్, రీప్లేస్ ఇమేజ్, ఫ్రీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇందులో ఉన్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ కొడుతున్నా. అండ్ మనకి ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇవి కూడా చేంజ్ చేద్దాం. ఎడిట్ ఇమేజ్, రీప్లేస్ ఇమేజ్, ఫ్రీ ఇమేజ్, అండ్ ఇక్కడ ఒక అబ్బాయిది పెడదాం. సో ఇక్కడ అబ్బాయిది అయితే యాడ్ అయిపోయింది. అగైన్ ఇక్కడ సెలెక్ట్, ఎడిట్ ఇమేజ్, అండ్ ఇక్కడ స్టైల్స్ కూడా ఉన్నాయి అనమాట. మీరు చూడొచ్చు లైక్ కార్నర్, ఓవర్ ల్యాప్, యాక్షన్ బటన్, షేప్ ఎలా ఉండాలి, రౌండ్ షేప్ లోనా, ఈ షేప్ లోనా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రౌండ్ షేప్ పెడదాం. అండ్ ఇమేజ్ కి వచ్చేసి రీప్లేస్ ఇమేజ్, అండ్ ఇక్కడ ఫ్రీ ఉన్న ఇమేజ్ లో ఈ ఎంఐ ఇమేజ్ పెడదాం. యాడ్ టు పేజ్, ఒకసారి చూడొచ్చు రౌండ్ లో వచ్చేసింది అనమాట. రౌండ్ షేప్ పెట్టాం కాబట్టి రౌండ్ లో వచ్చింది. అదే మనం షేప్ చేంజ్ చేద్దాం. ఇక్కడ షేప్ వచ్చేసరికి నాన్ పెడదాం, యాజ్ యూజువల్ వచ్చేస్తుంది చూడొచ్చు. సో ఇలా మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు అనొచ్చు. కింద కూడా అంతే, లైక్ ఆల్రెడీ రిజర్వ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి నేను తేజ ఈ విధంగా ఇచ్చా. ఆల్రెడీ రిజర్వ్ మిస్టర్ తేజ ఈ విధంగా. సో ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు అనొచ్చు. మీకు నచ్చినట్టు ఈజీగా ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే లైక్ ఇక్కడ బ్లూ కదా, ఎడిట్ సెక్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి, మీకు నచ్చిన కలర్ ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోద్ది చూడొచ్చు. సో ఇలా చూసారా, ఈ విధంగా మీరు నచ్చింది పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇంకా హోమ్ ఆప్షన్ ఇది. ఎక్కడ అబౌట్ ఉంది కదా, అబౌట్ మీరు క్లిక్ చేసుకుంటే అబౌట్ లో కూడా సేమ్ ఇంతే కస్టమైజ్ చేసుకోవడం అబౌట్ కూడా. అలాగే ఇక్కడ పోర్ట్ఫోలియో పేజ్ ఉంది, పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసుకున్నా సేమ్ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ సోషల్ మీడియా ఉంది, కాంటెంట్ క్రియేషన్ ఉంది, యాడ్ బటన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ షోకేస్ ఉంది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇక్కడ సైడ్ కి లెఫ్ట్ సైడ్ లో యాడ్ ఎలిమెంట్స్, పేజెస్ అండ్ నావిగేషన్స్, హోమ్, ఎస్ఈఓ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇంకా పబ్లిష్ చేయలేదు, అందుకే ఇలా డాట్ గా ఉన్నాయి. మనం పబ్లిష్ చేస్తే మొత్తం మారిపోద్ది. ఇక్కడ వెబ్సైట్ స్టైల్స్ చూడొచ్చు, మొత్తం కలర్స్, మీకు ఎలాంటి కలర్స్ కావాలి, ఫంట్ ఎలా కావాలనేసి క్లియర్ గా ఉంది. మీకు నచ్చిన ఫంట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఏమైనా ఏ ఇమేజ్ జనరేషన్, ఏ రైటర్, ఏ పేజ్ జనరేటర్, ఇలా చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీకు నచ్చినట్టు ఏతో క్రియేట్ చేసుకోవచ్చు అంతే. వన్స్ మీ కస్టమైజేషన్ మొత్తం అయింది అనుకుంటే సింపుల్ గో లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ వెబ్సైట్ అనేది లైవ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఒక్కసారి నా వెబ్సైట్ ని వ్యూ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ యూ కెన్ చెక్ మై వెబ్సైట్ హియర్. చూడొచ్చు వెబ్సైట్ అయితే వచ్చేసింది. యానిమేషన్స్, ఎస్పెషల్లీ నాకు యానిమేషన్ చాలా బాగా నచ్చాయి. కింద స్క్రాల్ చేస్తే యానిమేషన్స్ వస్తున్నాయి చూడండి ఈ విధంగా. సో మీకు నచ్చినట్టు మంచిగా డిజైన్ చేస్తుంది ఏ అనేది. మీకు ఏమైనా కస్టమైజ్ చేయాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు సింపుల్ గా అంతే. ఇక్కడ నేను అబౌట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు అబౌట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు, మీ నేమ్ పెట్టుకోవచ్చు, మీ గురించి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసరికి క్లయింట్ రివ్యూస్ ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు పోర్ట్ఫోలియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు పోర్ట్ఫోలియో ఓపెన్ అయింది. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, సోషల్ మీడియా, కాంటెంట్ క్రియేషన్, ప్రొడక్ట్ షోకేస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ప్రొడక్ట్ రిలేటెడ్, అవర్ సర్వీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనేసి క్లియర్ గా ఉంది. అండ్ ఇప్పుడు కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు గెట్ ఇన్ టచ్, మన నేమ్, ఈమెయిల్ ఐడి టైప్, సెండ్ క్వీరీ.
చూడొచ్చు ఎంత బాగా డిజైన్ చేసిందో. అలాగే మ్యాప్ కూడా యాడ్ చేసింది అన్నట్టు. కాంటాక్టర్స్ డీటెయిల్స్, క్లయింట్ రివ్యూస్, సూపర్ ఉంది వెబ్సైట్ అయితే. నిజంగా ఏ క్రియేట్ చేసినట్లేదు, ప్రొఫెషనల్ పర్సన్ ఎలా అయితే క్రియేట్ చేస్తారో ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఇంకా మీరు మొత్తం చేసిన తర్వాత మీరు ఇంకా ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ హోస్టింగ్ లో లాగిన్ అయిపోండి. వన్స్ మీరు హోస్టింగ్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీరు ఎడిట్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. చూడొచ్చు మళ్ళీ సేమ్ వచ్చేసింది. సో మళ్ళీ మీరు ఇక్కడ నుంచి మొబైల్ వ్యూ ఒకసారి చూద్దాం. మొబైల్ వ్యూ ఎలా ఉందో. మొబైల్ లో మనకి ఈ విధంగా కనిపిస్తుందంట. సో మళ్ళీ మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు ప్రతిదీ. దెన్ అప్డేట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే మీ వెబ్సైట్ అప్డేట్ అయిపోద్ది. మనం ఇందాక వెబ్సైట్ లో బై నౌ బటన్ దగ్గర ఒక లింక్ యాడ్ చేసాం కదా, ఒకసారి అక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకుంటే చూడొచ్చు మిస్టర్ తేజ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో ఇలా మీరు ఏం పెట్టినా ఏం కస్టమైజ్ చేసినా ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ లో చేంజ్ అయిపోద్ది అన్నట్టు. సో నాకైతే ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా నచ్చింది. ఒకవేళ ఈ వెబ్సైట్ ని మీరు చెక్ చేయాలనుకుంటే సింపుల్ గా చూడొచ్చు, ఇది ntechie.in అని సెర్చ్ చేయండి. మీకు వెబ్సైట్ వస్తుంది. ఒక 10-15 డేస్ ఇలానే ఉంచుతా వెబ్సైట్. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక 10 డేస్ కంటే ముందే వీడియోని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేయండి. వెబ్సైట్ ఎలా ఉందో మీరే చూడండి, మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా నాకైతే బాగా నచ్చింది అనమాట. మీరు ఇచ్చే ప్రాంప్ట్ ని బట్టే AI అనేది మన వెబ్సైట్ ని క్రియేట్ చేస్తుంది. సో మీరు ప్రాంప్ట్ అనేది ప్రాపర్ గా ఇవ్వండి అన్నట్టు. ప్రాంప్ట్ ప్రాపర్ గా ఇస్తే AI అనేది ఇలా మంచిగా వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా సరే, మీ ప్రాంప్ట్ ఇంపార్టెంట్. ప్రాంప్ట్ ప్రాపర్ గా ఇస్తే ఇలాంటి వెబ్సైట్స్ ఈజీగా క్రియేట్ చేస్తుంది. సో చూసారు కదా, ఆ విధంగా మీరు మీకు నచ్చిన వెబ్సైట్ ని సింపుల్ గా AI తోనైతే క్రియేట్ చేయొచ్చు. నాకైతే కొంచెం ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను క్రియేట్ చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పట్టింది. బట్ మీరు మాత్రం నార్మల్ గా చేస్తే విత్ ఇన్ 5 to 10 minutes లోనే వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంత ఈజీ ఉంది. సో అది ఓవరాల్ గా వీడియో అనమాట. ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. నేను డెఫినెట్ గా రిప్లై అయితే ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మనం మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.